నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ని కుమార్ దామిరా. అడవి బిడ్డల అపురూపమైన పండుగ నాగోబా జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రఖ్యాతిగాంచిన ఈ వేడుకకు పలు రాష్ట్రాల నుంచి భక్తజనం తరలివస్తున్నారు. గత నెల 28న ప్రారంభమైన ఈ వేడుక వారం రోజుల పాటు జరగనుంది. గిరిజనుల ఆరాధ్య దైవంగా ఆనాదిగా ఆడబిడ్డల పూజలు అందుకుంటున్న నాగోబా జాతరపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలుస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం జరిగే నాగోబా జాతర. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర గుర్తింపు పొందిన నాగోబా జాతర వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఈ వారం రోజుల పాటు కొనసాగే జాతరలో విశేషాలేంటో టీ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం రండి. మెస్సం వంశానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఈ నాగోబా దేవతను తమ కులదైవంగా భావిస్తారు. అందుకే నాగోబా జాతరలో మెస్సం వంశస్థులది కీలక పాత్రగా ఉంటుంది. ఎడ్లబండిపై నాగోబా జాతర ప్రచారంతో ఈ నాగోబా జాతర ప్రారంభానికి శ్రీకారం చుడతారు. నాగోబా జాతరకు 15 రోజుల ముందే మెస్సం వంశస్థుల పెద్దల సమక్షంలో కేస్లాపూర్ నుంచి పవిత్ర గోదావరి జలాన్ని తీసుకొచ్చేందుకు జన్నారం మండలంలోని కలమడుగు సమీపంలో ఉన్న అస్తినమడుగు వరకు కాలినడకన తెల్లని వస్త్రాలు ధరించి బయలుదేరుతారు. అస్తినమడుగులో పవిత్ర గోదావరి జలాలను సేకరించి తిరిగి పయనమవుతారు. నేడు కెస్లాపూర్ నాగోబా మెస్రం వంశస్థులు నాగోబా ఆలయంలో మరి సమీక్ష ఏర్పాటు చేసుకొని మరి వంశంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్, తెలంగాణ, మహారాష్ట్ర వాళ్ళంతా కూడా సమావేశం ఏర్పరచుకొని మరి నేటి నుంచి మెస్రం వంశస్థులందరూ కూడా గంగా జలానికి బయలుదేరడానికి తయారైపోయారు. మరి ఏదైతే మహాపూజ ఉన్నదో శ్రీ నాగోబా దేవుని యొక్క మహాపూజ కొరకు మరి అస్తనమడుగుకి వెళ్ళే పాదయాత్రకు వెళ్ళేసి మరి గంగా జలానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. మరి ఇవాళ నుంచి ఒక 10 రోజులు పాదయాత్రతో నిష్ఠతో భక్తులతో అందరితో మరి మంచి చక్కగా ఉండి మరి మా వంశస్థులందరూ కూడా మరి ఒక పద్ధతిగా వెళ్ళేసి మరి గంగా మహాపూజ కోసము గంగాజలం తీసుకురావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు అర్ధరాత్రి మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. ఈ మహాపూజ సందర్భంగా పవిత్ర గంగాజలంతో నాగదేవతను పవిత్ర జలాలతో అభిషేకించడం ముస్లిం వంశస్థుల సాంప్రదాయంగా కొనసాగుతుంది. శ్రీ నాగోబా కెస్లాపూర్ దేవస్థానం కోసం పవిత్రమైన గంగాజలం సేకరించి 4 రోజులు మర్రి చెట్టు కాడ ఆగినాం కదా, ఎడ్ల బండిలతోటి మా పిల్ల పాపాలతోటి. అయితే ఇయ్యాల మేము పటేల్ కటోడా ప్రధాన అందరు కలిసి మురాడి నుంచి అభరణలతోటి కాలినడకన బాజా భజంత్రులతో నాగోబా సన్నిధికి చేరుకున్నాం. అయితే చేరుకున్నాక ఇక్కడ మా పటేల్ వీళ్ళు అందరు కలిసి ప్రధాన వాళ్ళకు దాని ఇస్తారు. దాని ఇచ్చినాక
మళ్ళీ 22 తెగలకు కుండలు పంచుతారు. కుండలు పంచినాక మా అక్క చెల్లెలు పోయి నీళ్లు తీసుకొచ్చి మా బావ వాళ్ళు పుట్ట తయారు చేస్తారు. పుట్ట తయారు చేసినాక రాత్రి 9 గంటల నుంచి పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి రాత్రి 11 గంటల వరకు మహాపూజ ప్రారంభిస్తాం. అప్పటి నుంచి మా నాగోబా జాతర ప్రారంభమవుతుంది. మిశ్ర వంశస్థులు మొట్టమొదటగా గంగాజలం సేకరించిన తర్వాత ఆయన ప్రధాన పూజారి గ్రామంలో వెళ్ళి ఒక 2 రోజులు బస చేసిన తర్వాత నెక్స్ట్ 3వ రోజు అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఫస్ట్ రాగానే మన ఇంద్రదేవి దగ్గర పూజ చేయడం ఆనవాయితీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ పూజ చేసిన తర్వాత ఇక్కడ రావాలి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మర్రి చెట్టులో రావడం జరుగుతుంది. మన పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళ కర్మకాండ పిండదానం అనేది అక్కడ సమర్పణ చేస్తారు. అక్కడ 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజుల తర్వాత ఒక రోజు రెస్ట్ అయిన తర్వాత ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటగా వచ్చి ఏదైతే మన విశ్రాంతి భవనము కెస్లాపూర్లో ఉంటుంది, అక్కడ దీనికి ప్రతిరూపంగా ఒక చిన్న దేవుడు ఉంటుంది, దాన్ని తీసుకుని వస్తారు. ఇక్కడ ఈరోజు మనకు మొట్టమొదటగా మన వరులి పుట్ట అనేది తయారు చేస్తారు సార్. ఆ పుట్ట తయారు చేసిన తర్వాత దానికి ప్రత్యేకంగా నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. అది మర్రి చెట్టు దగ్గర కోనేరు ఉన్నది. మరి ఆడపడుచులు వాళ్ళందరూ కలిసి ఒక సీక్వెన్స్గా పోయి ఆ నీళ్ళు తీసుకొచ్చి మరి అది మట్టి చేయడము, మరి మన ప్రత్యేకమైన మన మిశ్ర వంశస్థులకు సంబంధించిన అల్లుళ్ళు వాళ్ళ చేత అది మట్టిని తయారు చేసి ఆ పుట్ట తయారు చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ రిటర్న్గా మర్రి చెట్టు దగ్గర వెళ్తారు. మర్రి చెట్టు దగ్గర వెళ్ళి మరి మనం దేవుని దగ్గర ఎడ్ల బండ్లతో లేకపోతే అనేక వెహికల్తో ఇప్పుడు వస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా ఆనవాయితీ ఎడ్ల బండే ఉండే అవన్నీ కూడా ఇప్పుడు మన పూజా కార్యానికి సంబంధించిన మొత్తం మళ్ళా ఇది పోయిన తర్వాత రిటర్న్ ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గోడ అనే ప్రాంతం ఉన్నది, ప్రత్యేక నైవేద్యం చేసేటటువంటిది. అక్కడ మన వాళ్ళకు సంబంధించిన ఏవైతే ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లోనే వాళ్ళు ఉంటారు. ఏ ప్లేస్లో ఉన్నారో ఇంతకుముందు అదే ప్లేస్లో ఉంటారు. మరి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆ ప్లేస్లోనే ఉంటారు. ఉండి తర్వాత వాళ్ళది సర్దుకొని ఆ తర్వాత ఈ మహాపూజ కార్యక్రమం అనేది ప్రారంభిస్తారు. వెల్కమ్ బ్యాక్. గోండు గిరిజన తెగకు చెందిన మిశ్రం వంశస్థులు జరిపే అతిపెద్ద గిరిజన మేళ నాగోబా జాతర. ఈ వేడుక ఆదివాసీల ఐక్యతను చాటి చెప్తుంది. అడవి బిడ్డల విలక్షణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలుస్తుంది. అప్పటి వరకు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండే ఆదివాసీ గోండు, కోలం, పరదాస్, మిశ్రం వంశస్థులంతా ఈ జాతరలో ఒక్కచోటికి చేరుతారు. ఈ జాతరకు సంబంధించిన విశేషాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. నాగోబా జాతరలో మిశ్రం వంశానికి చెందిన పెద్దలు బేటింగ్ ఆచారానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. బేటింగ్ ఆచారం అంటే కొత్త కోడలను నాగోబా జాతరలో నాగోబా ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత మిశ్రం వంశానికి చెందిన పెద్దలు తమ కోడళ్ళుగా వీరికి ప్రత్యేక గుర్తింపు ఇస్తారు. అందుకే కొత్తగా పెళ్ళైన కోడళ్లను ఈ నాగోబా జాతర సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మిశ్రం వంశస్థులు తప్పనిసరిగా నాగోబా ఆలయానికి తీసుకువచ్చి నాగోబా ఆలయంలో దేవతను దర్శించుకున్న తర్వాత మిశ్రం వంశ పెద్దల ఆశీర్వాదాలు తీసుకొని మిశ్రం వంశానికి సంబంధించిన కోడళ్ళుగా ప్రత్యేక గుర్తింపునివ్వడం ఈ ఆచారం ప్రధాన ఉద్దేశం. మా నాగదేవుని దగ్గర ప్రతి ఏటా కొత్త కోడళ్లకు బేటింగ్ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కొత్త కోడలు ఎవరైతే ఉంటారో వాళ్ళను మేము గోవాడ నుంచి పూజ అయినాక గోవాడ నుంచి వాళ్ళందరినీ గోవాడలో ఒక చోట జమ చేసుకొని వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు. వాళ్ళను ఒక చోట జమ చేసుకొని వాళ్ళను దేవుని దగ్గర మందిరంలో తీసుకొని పోయి అక్కడ బేటింగ్ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మిశ్రం వంశస్థులలో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళను అక్కడ కూర్చోబెట్టి తెగల వైజ్గా బేటింగ్ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
బేటింగ్ చేసేటప్పుడు ఆ కోడలను ఇద్దరిద్దరిని మా మేస్త్ర వంశ పెద్దలు కూర్చుంటారు. మళ్ళా కగడలను పట్టుకొని దేవుళ్ళు అంటాం, కగడలు ఉంటాయి కదా, కగడలు పట్టుకొని నిల్చుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళను ఇద్దరిద్దరను జతలు చేసుకొని ఇద్దరిద్దరిని దేవుని దగ్గర అంటే సతిక్ దేవతలు ఉంటారు కదా, అక్కడ ఇద్దరిద్దరిని లోపలికి తీసుకొని పోయి అక్కడ ఒక పాప ఉంటుంది. ఒక పాపని ఒక నియమిస్తామన్నట్టు. అది ఏమంటే మన మేస్రం ఆడపడుచు, ఆమెకు సెందురు ఉంటుంది కదా, ఆ సెందురు బొట్టు పెట్టుకొని సతిక్ దేవతలో మొక్కుకొని అక్కడ సెందురాన్ని వేసుకొని మళ్ళీ బయట వచ్చేసి మేస్రం వంశ పెద్దలను కలవడం జరుగుతుంది. వాళ్ళను కలిసి కగడలు పట్టుకొని ఉన్న వాళ్ళకు మొక్కుకొని మళ్ళీ తర్వాత వాయిద్యాలు వేసే ప్రధాన వాళ్ళకు దక్షిణము వేసుకొని ఒక్కొక్కరు ఇట్లా వరుసగా జతలుగా ఎన్నైతే జతలు ఉంటాయో ఆ జతలను మేము బేటింగ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు దేవుని దగ్గర దర్శించుకోవడానికి అర్హత ఉంటుందని మా ఆచార ప్రకారంగా మాకు అనవాయితీగా ఇది తాత ముత్తాతల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము ఆచార ప్రకారంగా మేము కాపాడుకుంటూ పోతున్నాం. ఎందుకంటే బేటింగ్ చేయకుండా కొత్త కోడలు నాగదేవతని దగ్గర దర్శించుకోవడానికి మా సాంప్రదాయ ప్రకారం అర్హత ఉండదు. దాన్ని మా కొత్త కోడలు ఖచ్చితంగా కాపాడుకుంటూ రావడం జరుగుతుంది. బేటీ కార్యక్రమము కొత్త కోడలికి పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా మా మిశ్రమ వంశస్థులు బేటింగ్ కార్యక్రమము నిర్వహించాల్సింది ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే మా బేటీ కార్యక్రమం జరపకుండా మాకు కొత్త కోడలికి గుర్తింపు ఉండదు. కాబట్టి ప్రతి ఏటా మా మిశ్రమ వంశస్థులు కానీ అందరూ పెద్ద దేవుళ్ళు ఉన్న వాళ్ళందరికీ బేటీ కార్యక్రమం జరుగుతుంది. ఇది తరతరాలుగా వచ్చే ఆచారము. కంపల్సరీ కొత్త కోడళ్ళు బేటీ కార్యక్రమము చేస్తారు. ఈ కార్యక్రమం జరిగిన తర్వాతనే కొత్త కోడళ్ళు ఆ గుడికి దర్శనం కానీ మా దేవుళ్ళని చూడటం కానీ అటువైపు వెళ్ళడం కానీ జరుగుతుంది. లేకపోతే ఎవ్వరూ ప్రతి కోడళ్ళు అటువైపు బేటీ కార్యక్రమం జరపకుండా అటువైపు అస్సలు వెళ్ళరు. నాగోబా జాతరలో నిర్వహించే ప్రజా దర్బార్కు 89 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. మన దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే ప్రముఖ జీవ పరిణామ శాస్త్రవేత్త హేమన్ డార్ఫ్ 1946లో ఈ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఈ ప్రజా దర్బార్ నాగోబా జాతర సందర్భంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రజా దర్బార్ లక్ష్యం మాత్రము నెరవేరడం లేదు. మేము రాజులు మాకు రాజులు అయినటువంటి గోండ్ రాజులకు కొయ్తులు రాజులకు మేము సలహాగా సూచనలుగా వెన్నుదన్నుగా ఉండేవాళ్ళం సార్. మాకు సార్ మా పద్దాం జాతికి 80% భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు సార్, ఉపాధి లేదు. అందుకోసము మా సెక్యూరిటీగా మాకు కొంతైనా ప్రభుత్వం తరపు నుంచి భూమి లేని వాళ్ళకైనా కనీసం ఇప్పిస్తారని సార్ సభాముఖంగా ముందు ఉంచుతున్నాము సార్ సమస్య. అదేవిధంగా సార్ మా పిల్లల చదువులకు సార్ హేమన్ డ్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది సార్. అక్కడ మీరు మాకు ఫీజులు కట్టలేని పరిస్థితి మాకు సార్. హీనాతిహీనంగా ఉన్నటువంటి వాళ్ళం సార్. చదువు చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు మేము మా పెద్దలు ఉన్నాము. కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్లో మాకు మా పిల్లలకు మీరు చేర్పించినట్లయితే, మీరు అక్కడ అవకాశం కల్పించినట్లయితే సార్ మేము రుణపడి ఉంటాం సార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కులాస్ అంటే 9 తెగాల్లోనే అత్యంత వెనుకబడిన తెగాని కూడా ఈరోజు మీ అందరికి తెలుసు సార్. మాకొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సిసిడిపి నిధి కావచ్చు, మధ్య పిఎం జన్మ స్కీమ్ కావచ్చు, కొన్ని ఇళ్ళు వస్తున్నాయి సార్. మరి ఈ ఇళ్ళకు సంబంధించి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 40% దానికి నిధులు కేటాయించి
కొంచెం పెద్దగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలని కూడా ఈ వేదిక ముఖ్యంగా కోరుతున్నాం సార్. ఇంకోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా PVTG గ్రామాలు దాదాపుగా 89% మొత్తానికి RFRలోనే ఉన్నటువంటి పరిస్థితి. మరియు ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి PM జన్మన్ కావచ్చు, CCDP నిధులు కావచ్చు, మరి వీటికి సంబంధించి సీస్ రోడ్స్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, లేదా ఇతర బెడ్ రోడ్స్ కానీ, ఇతర ప్రతిదానికి పాలసీ సమస్యలు గురవుతున్నాయి సార్. ఇది మరియు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తే ఇంకా కలిసి బాగుంటుంది. గతంలో అయితే మా తాతలు జాతర కట్టుకున్న సందర్భంలో ఒక్క అర్జీ చేయాలి ఖచ్చితంగా మంజూరయ్యేది. కానీ ఇప్పుడు మా అర్జీలు అక్కడ వెళ్ళడం మళ్ళీ ఎక్కడెక్కడ మరి పోయిన సంవత్సరం మంజూరైన ఈసారి మాకు వివరించింది. ఎన్ని మంజూరైనా చెప్పండి. ఎందుకు మాకు పరిసరైందంటే మాకు బ్యాంకర్లు సపోర్ట్ చేయాలి. మాకు ఇక్కడ నుంచి ITDA నుంచి ఏం కావాలని లోన్ ఇస్తారు. కానీ బ్యాంకర్లు ఏం చేస్తారు, మీకు అక్కడ డబ్బులు లేవు కాబట్టి మేము సపోర్ట్ చేయమంటారు. గిరి వికాస్ పథకం ద్వారా ఏదైతే బోర్ బావులు మంజూరు చేస్తున్నారో అవిటిని ఒక అంటే కనీసం 10 ఎకరాలు లేదా 5 ఎకరాలకు కలిపి చేస్తున్నారు సార్. దీని ద్వారా ఏమవుతుందంటే మాకు కొందరికి 2 ఎకరాలు మాత్రమే, కొందరికి 3 ఎకరాలు మాత్రమే ఉంటాయి, దూరం కూడా ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, ఈ 5 కలిపి ఒక జాగాలో బోర్ వేసి బావి వేసి ఇవ్వడం కారణంగా మాకు చాలా ఇబ్బందులు జరుగుతాయి. దీని ద్వారా కుటుంబాల్లో గొడవలు ఏర్పడతాయి. నీటి సరిపోదు, గ్రౌండ్ వేయడం తగ్గిపోవడం కారణంగా, నీళ్లు భూమిలో లేకపోవడం కారణంగా ఎవడో ఓడించుకుంటాడు అన్నదమ్ముల వాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది సార్. దయచేసి ఖచ్చితంగా దీన్ని గమనించి ఈ ఎవరైతే ఆదివాసులకు గిరి వికాస్ ద్వారా మాకు బోర్డు మంజూరు చేస్తున్నారో సింగల్ గా కనీసం ఒక 2 ఎకరాలు 1 ఎకరం ఉన్నా కూడా ఎవరికి వారికి మంజూరు చేయగలిగినప్పుడు 1 ఎకరం భూమి ఉన్నా కూడా నీరున్నటువంటి భూమిలో పంట పండించుకొని అద్భుతంగా, అంటే అద్భుతం కాకపోయినా కడుపుని అన్నం తినగలుగుతారు సార్ ఆదివాసులు. ఈరోజు నిండు పూసి అమావాస్య తర్వాత అమావాస్య రోజు వచ్చే ఈ యొక్క పండుగ ప్రతి సంవత్సరం ఈ యొక్క కేశలాపూర్ గ్రామంలో నాగోబా టెంపుల్ యందు వివిధ రాష్ట్రాల నుంచి, అటు ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, ముఖ్యంగా మన తెలంగాణ మొత్తం, అదేవిధంగా మధ్యప్రదేశ్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరూ చాలా పెద్ద మొత్తంలో ఈరోజు 12 గంటలకు పూజ అయింది. కాబట్టి ఈ పూజ తర్వాత అందరూ ప్రతి శ్రద్ధలతోటి వాటితో పాటు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జంగుబాయి దీక్షలో కూడా మేము మా గిరిజన సోదరులందరూ ఉంటారు. కాబట్టి పెద్ద మొత్తంలో మా గిరిజన సోదరులందరూ జరుపుకునే ఈ పండుగకు వస్తున్నారు కాబట్టి, భారీ ఎత్తున వస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం నేను కూడా ఇదే పూజను నేను హాజరవుతూ వస్తున్నా. కాబట్టి బోధ్ నియోజకవర్గంలోని మా యొక్క మారుమూల ప్రాంతం నుంచి కూడా మా గిరిజన సోదరులందరూ వస్తూ ఉంటారు. కాబట్టి వారితో పాటు మా ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఈ యొక్క పూసి అమావాస్య రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఆదివాసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేయడంతో పాటు నాగోబా ఆలయం పునర్నిర్మాణం కోసము ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము గత సంవత్సరము దర్బార్ సందర్భంగా మంజూరు చేసిన 13 కోట్ల రూపాయలలో కనీసం 1 రూపాయి కూడా మంజూరు చేయలేదు. పైగా ఈ సంవత్సరం నాగోబా జాతర నిర్వహణకు కేటాయించిన 1 కోటి రూపాయలు కూడా 1 పైసా కూడా విడుదల చేయకపోవడం పట్ల ఆదివాసీ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, నాగోబా జాతర నుంచి. ఇవి స్పెషల్ ఫోకస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.